మళ్ళా వర్షం స్టార్ట్ అయిందనా మామూలుగా కాదు దంచి కొడతా ఉంది. అరే ఇంకా చెరువులోనే ఉన్నావేంటి? త్వరగా బయటకు వచ్చాయి. జోగన్న అటువైపుకు రావాలా ఇటువైపుకు రావాలా? రోడ్డు ఎటువైపు ఉందో తెలియట్లేదు జోగన్న. నువ్వు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. ఎటో ఒక పక్క వచ్చాయి. ఏంటి తిరగాసన్నయ్య, బయటికి రమ్మంటే ఇంకా లోపలికి వెళ్తున్నట్టున్నావు. త్వరగా బయటికి రా. ఆల్రెడీ చెరువులోంచి బయటకు వచ్చాను జోగన్న. ఇప్పుడు నేను రోడ్డు మీద ఉండా. లేదు లేదు, ఇంకా చెరువులోనే ఉన్నట్టున్నావు. కాదు జోగన్న, ఈ వర్షానికి రోడ్డు కూడా ఇప్పుడు చెరువులాగా మారిపోయిందా? దరిద్రుడి పెళ్లికి వడగండ్లవా అంటే ఇదే మరి. ఇప్పుడు ఎలాగా? పోనీ నీకు ఈత వచ్చా? చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నానా, ఇప్పుడు ఏం గుర్తుంటది జోగన్న? మరి ఎందుకు దిగా చెరువులోకి? ఎవడ దిగమన్నాడు? ఇది చెరువు కాదు జోగన్న, రోడ్డే చెరువులాగా మారిపోయింది. నీ తలకాయ, ఇప్పుడు బయటికి ఎలా వస్తావు? ఇదేంటి తిరగాసనియా, ఇందాక ఏరే దగ్గర ఉన్నావు కదా, ఇప్పుడు ఇంకో చోటలేవేటి? ఇందాక మెయిన్ రోడ్డు మీద ఉండేది జోగన్న, అక్కడి నుంచి వరద నీటిలో కొట్టుకుంటా వచ్చి చౌరస్తాకు చేరా. ఓరి నాయన, సరే ఓ పని చెయ్యి, అలాగే ఆఫీస్ వరకు కొట్టుకొచ్చాయి. ఎక్కడ పట్టినా నీళ్లున్నాయి జోగన్న, రూట్ ఏమన్నా తెలియడమే లేదా? పోనీ ఎవరినన్నా అడ్రస్ అడకపోయావా? ఇప్పుడే ఒక ఆయన నా పక్క నుంచి కొట్టుకొని పోతుంటే అతన్ని మన ఆఫీసు వైపు ఎట్టా పోవాలా అని అడిగా. దారి చూపించాడు ఆయన. అట్ట కాస్త ముందుకు పోయి నేరుగా కొట్టుకోబో అని చెప్పి అతనేమో మెయిన్ రోడ్డు వైపు కొట్టుకొని పోయాడు. త్రికాసనియా, నీతో పాటు నన్ను కూడా నీళ్ళలో ముంచేసేలా ఉన్నావు. జోగన్న, నీకు చేపల కూర అంటే ఇష్టమేనా? ఇంత సీరియస్ కండిషన్ లో ఆ చేపల కూర టాపిక్ ఎందుకు వచ్చిందనయ్యా? ఇక్కడ నీళ్ళలో ఫుల్గా చేపలు ఉన్నాయి జోగన్న, కొన్ని పట్టుకొని వస్తా, చక్కగా పులుసు పెట్టుకోవచ్చు. మహాప్రభు, నీకు నీ రిపోర్టింగ్ కి ఓ దండం.